ఈ వీడియోలో హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్లో ఏ స్టాక్స్ పర్చేజ్ చేశారు, ఏ స్టాక్స్ సెల్ చేశారు చూద్దామండి. లాస్ట్ 1 to 2 monthsలో ఈ చేంజెస్ చేశారండి. నౌ ఫస్ట్ టాప్ స్టాక్స్ బాట్ ఇప్కా ల్యాబొరేటరీస్ వీళ్ళు ఇంక్రీజ్ చేశారండి అలోకేషన్ ఫ్రమ్ 2.92% టు 3.38%. అరబిందో ఫార్మా ఇంక్రీజ్ చేశారండి ఫ్రమ్ 1.73% టు 2.04%. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ అలోకేషన్ ఇంక్రీజ్ చేశారండి ఫ్రమ్ 2.91% టు 3.2%. నౌ నెక్స్ట్ ఏ స్టాక్ సెల్ చేశారో చూడండి. మ్యాక్స్ ఫినాన్షియల్ సర్వీసెస్ వీళ్ళు అలోకేషన్ డిక్రీజ్ చేశారండి ఫ్రమ్ 4.96% టు 4.5%. ఫెడరల్ బ్యాంక్ అలోకేషన్ డిక్రీజ్ చేశారండి ఫ్రమ్ 4.07% టు 3.88%. ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ కూడా డిక్రీజ్ చేశారండి అలోకేషన్ ఫ్రమ్ 4% టు 3.88%. నౌ నెక్స్ట్ వీళ్ళు అసెట్ అలోకేషన్ చూడండి. ఫండ్ డిస్ట్రిబ్యూషన్ మిడ్ క్యాప్ కేమో 64%, స్మాల్ క్యాప్ 19.9%, లార్జ్ క్యాప్ 8.5%. వీళ్ళు ఓవరాల్ ఈక్విటీ హోల్డింగ్స్ 92.4%, క్యాష్ అండ్ డెప్ట్లోని 7.6%. నౌ నెక్స్ట్ సెక్టర్ అలోకేషన్ చూడండి. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ది ఫినాన్షియల్లో అరౌండ్ 29+, హెల్త్ కేర్లో 16, కన్జ్యూమర్ డిస్క్రిషనరీ 13.5%, టెక్నాలజీలో 11+%. తగినవన్నీ మీరు స్క్రీన్ పైన చూడండి సెక్టర్ అలోకేషన్. నా నెక్స్ట్ ఏయుఎం చేంజెస్ చూడండి. జాన్ 2026లో వీళ్ళు ఏయుఎం ఏమో 92.2K crore, ఫిబ్రవరి 2026లో 94.3K crore, మార్చ్ 2026లో 94.3K crore. నా నెక్స్ట్ వీళ్ళు కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్టాక్స్ చూడండి. యాజ్ ఆన్ టుడే వీళ్ళది నెంబర్ ఆఫ్ స్టాక్స్ పోర్ట్ఫోలియోలో అరౌండ్ 78 ఉన్నాయండి. నా వెన్ ఇట్ కమ్స్ టు కాన్సన్ట్రేషన్ టాప్ 10 స్టాక్స్లో అరౌండ్ 34%, టాప్ 5 స్టాక్స్లో అరౌండ్ 19%. పి రేషియో ఏమో 23.36%. నౌ ఫైనల్ డాటా పాయింట్ చూడండి. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ కరెంట్ స్టాక్ హోల్డింగ్స్ ఇవ్వండి. మ్యాక్స్ ఫినాన్షియల్స్, ఫెడరల్ బ్యాంక్, ఏయూ స్మాల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఎక్సెట్రా. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేడీస్ అండ్ జెంటల్మెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.